భీమ్గల్ పట్టణంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూడా నేడు రిజల్ట్ పూర్తిగా అభ్యర్థుల వివరాలు వెల్లడించడం జరిగింది. భీమ్గల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఒక కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా కూడా అక్కడ కూడా కాంగ్రెస్ గెలుపొందడం జరిగింది. మొత్తం 8 స్థానాలు కాంగ్రెస్ గెలుపొందగా 4 స్థానాలలో టీఆర్ఎస్ గెలుపొందడం జరిగింది. అలాగే మొదటి వార్డు అభ్యర్థి ఆరేపల్లి శ్రీజ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. రెండో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శకుంతల గెలుపొందడం జరిగింది. అలాగే 3వ వార్డు అభ్యర్థి తోట సతీష్ గెలుపొందడం జరిగింది. 4వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బాలలక్ష్మి, 5వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బొదిరే లావణ్య గెలుపొందడం జరిగింది. అలాగే 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బెదిరి నాగమణి గెలుపొందడం జరిగింది. 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ అజీం అలీ గెలుపొందడం జరిగింది. అలాగే 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మామిడి సందీప్ గెలుపొందడం జరిగింది. 9వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నీలం రవి గెలుపొందడం జరిగింది. 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంటి లత గెలుపొందడం జరిగింది. 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మలావత్ సంఖ్య గెలుపొందడం జరిగింది. 12వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి మల్లెల అనుపమ కూడా గెలుపొందడం జరిగింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆర్మూరులో పూర్తిగా కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తే భీమ్గల్లో కూడా కాంగ్రెస్కు జెండా ఎగరవేస్తూ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది.